హాయ్ తాతయ్య. మాకు ఎప్పటినుంచో రామాయణం గురించి చెప్తామన్నారు కదా, ఈరోజు చెప్తావా? రామాయణం గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ. మీరు రోజు ఈ టయానికి నా కాడికి రండి. రోజుకి కొంచెం చెప్తాను, సరేనా? అలాగే తాతయ్య. ఒకప్పుడు భారతదేశంలో జరిగే మహా గొప్ప కావ్యమే రామాయణం. ఇది ఇప్పుడు మంచి గురించి చెబుతుంది. మంచి ఎప్పుడు గెలుస్తుందో మనకు రామాయణం నేర్పుతుంది. అడవిలో ఒక అందమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక గొప్ప మహర్షి నివసించేవారు. ఆ మహర్షి పేరు వాల్మీకి. వాల్మీకి మహర్షి మంచి జ్ఞానం ఉన్నవారు. ఎప్పుడు ధ్యానం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవారు. అవునా, నిజమా తాతయ్య? అప్పుడు అక్కడ ఆశ్రమాలు ఉండేయా? కానీ ఇప్పుడు అసలు అలాంటి ఏమీ లేవు కదా. అవును. సరే తాతయ్య, తర్వాత ఏం జరిగింది? ఒకరోజు వాల్మీకి ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉండగా ఒక చెట్టు మీద ఒక పక్షికి దెబ్బ తగిలి బాగా బాధపడుతూ ఉంది. అప్పుడే ఆయన నోటి నుంచి మొదటి శ్లోకం వచ్చింది. అప్పటి నుండే రామాయణం మొదలయ్యింది. నిజమా తాతయ్య? అవును. రామాయణ రచన శ్రీరాముని జీవితం, ఆయన మంచితనం, ధర్మం, ప్రేమ అన్నీ కలిపి ఒక గొప్ప గ్రంథంగా రామాయణాన్ని రచించారు. రామాయణం మనకి నేర్పేది నిజం, పెద్దలను గౌరవించాలి, మంచి పని చెయ్యాలి. సరే తాతయ్య, ఈరోజు మాకు ట్యూషన్కి టైం అవుతుంది. రేపు స్కూల్ నుంచి రాగానే ఈ టైంకి ఇక్కడికి వస్తాం. మిగతా భాగం మాకు చెప్పండి. సరే అమ్మా. ఈ వీడియో చూసిన వారికి కొన్ని క్వశ్చన్లు. రామాయణం అసలు ఎవరు రచించారు? వాల్మీకి ఎవరు? వాల్మీకి మహర్షి ఎక్కడ నివసించేవారు? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మేము అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.